వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, ప్రైమరీ ఎడ్యుకేషన్ కి స్వాగతం. నేను సునీల్. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. వెల్కమ్ సార్. నమస్తే అండి సార్. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్, ఇట్స్ బీన్ సో లాంగ్. అయితే సార్, మీరు ఇండియాలో లేనప్పుడు చాలా సంఘటనలు జరిగాయి. సో ఎందుకో ఆ విషయం గురించి అడగాలని అనిపించింది ఈరోజు. పర్టికులర్గా జర్నలైజ్ చేసి దీంట్లో లోపాలు ఏంటి, ఆ సంఘటన జరగడానికి కారణం ఏంటి, కారకులు ఎవరు, పరోక్షంగా, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అనే విషయాలన్నీ తెలుసుకోవాలని చెప్పి ఈ విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏ విషయం అని మీరు అడగొచ్చు. ఆ విషయం కోల్కతాలో జరిగింది. అది కూడా ఆర్జీ కార్ హాస్పిటల్స్లో జరిగినటువంటి ఉదంతం. ఒక పీజీ స్టూడెంట్ని, ఒక డాక్టర్ని, ప్రాక్టీసింగ్ డాక్టర్ని రేప్ అండ్ మర్డర్ చేయడం. అది కూడా ఆవిడ ఉండాల్సినటువంటి ప్లేస్లో కాకుండా ఆవిడ సెమినార్ హాల్లో పడుకోవడం కారణంగానే ఈ ఘటన జరిగింది అనేటువంటి ఉదంతం తోటి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో నేను ఈ విషయాల్లో సరే రేప్ చేసిన వాళ్ళ తప్పు, ఆవిడ అక్కడ ఉండడం వల్ల రేప్ జరిగింది, ఇదంతా పక్కన పెడితే ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ సెమినార్ హాల్లో పడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఒకటి. రెండోది, అసలు ఆర్జీ కార్ హాస్పిటల్స్ ఈ జూనియర్ డాక్టర్లకి లేదా పీజీ స్టూడెంట్స్కి, ప్రాక్టీసింగ్ డాక్టర్లకి ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఏంటి, గవర్నమెంట్ రూల్స్ ఏం చెప్తున్నాయి? ఇది చాలా బాధాకరమైన సంఘటన అంటే, ఇది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకంటేనండి, సరే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, చాలా బాధాకరం. అవును. రేపు జరగడం ఒకటి కాకుండా మర్డర్ కూడానండి చాలా పాశవికంగా దాన్ని చేశారండి. ఇది అది అసలు సభ్య సమాజం అంటే ఇలాంటి సొసైటీలో అసలు మనం ఉన్నామా అని సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి అండి. అంటే మరి మనుషుల్లో శాడిజం పెరుగుతుందా? అంతే కదండి. ఇప్పుడు నేను మిమ్మల్ని డబ్బులు అడిగానండి, 100 రూపాయలు ఇచ్చేసారు, ఇచ్చిన తర్వాత కూడా చంపేస్తున్నాడు మిమ్మల్ని. అదే కదా. అంతే కదండి. నా పర్పస్ సర్వ్ అయింది కదా అని కూడా లేకుండా అలా లేదు చంపేయడం. లేకపోతే అది కూడా ఏదో కసితోను ఒక 10-20 సంవత్సరాల నుంచి మీకు పగ ఉంటారు చూసారా, పగ. పగ ఉన్నవాళ్ళు చేయడం వేరు. ఒక 10 ఏళ్ళ నుంచి నాకు పగ ఉందంటే ఈ పలానా మనిషి మీద నేను చంపాను అంటాం వేరండి. చేయడం అన్నది నీట్గా ఇంటికి వెళ్ళాడు, వాడు బట్టలతో వాష్ చేసుకున్నాడు, కూర్చున్నాడు, షూలో రక్తం ఉంది, ఇంట్లో ఉన్నాడు అంతే. అంటే మరి ఎక్కడికి మన సొసైటీ వెళ్తుంది ఏంటి అన్నది మనం ఒకటి. లిటరసీ రేట్ పెరుగుతున్న కొద్దీ ఇటువంటి సంఘటనలు కూడా పెరుగుతున్నాయండి. ఇది జనరల్గా అంటే మనం మెడికల్ పర్స్పెక్టివ్లో మనకు వచ్చినట్లయితే, మెడికల్ పీజీ స్టూడెంట్స్ మనం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నట్లయితేనండి, మెడికల్ పీజీ స్టూడెంట్స్ యొక్క బాధలో అంటే ఇప్పుడు సందర్భం వచ్చిందనే కాదు, వాళ్ళకి ముందు నుంచి కూడా అసలు వర్ణాతీతం అండి. అసలు మనం చెప్పలేము అది. ఎందుకంటేనండి పాపం ఫస్ట్ వాళ్ళకి చేసేది ఏంటంటేనంటే, అసలు డ్యూటీ అవర్స్ చాలా వెరైటీగా 36 అవర్స్ 24 అవర్స్ వేస్తారండి. ఎందుకు వేస్తారనే దానికి వాళ్ళ లాజిక్ వాళ్ళకి ఉన్నప్పటికీ అంత ఇదే ఉండదండి. సరే 8 అవర్స్ వేసి ఇంకొకటి వచ్చి దాన్ని చేసుకునే విధానం ఉంటుంది. దానికి ఏదో మెకానిజం ఉంటుంది కదా. ఏ ఫీల్డ్కి లేకుండా, ఏ ప్రొఫెషనల్ ఫీల్డ్కి లేకుండా, ఏ ఉద్యోగానికి లేని, అది మెడికలా, అదే ఐటీయా, లేకపోతే ఇంకొకట గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్, ఎనీ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ మెడికల్, ఎందుకు 36-24 అంటే ఒక మనిషి నిద్ర లేకుండా ఒక డ్యూటీ కంటిన్యూస్గా 24 అవర్స్ చేయడం ఏంటి అసలు? మీరు అంటే దాన్ని ఊహించండి అసలు. అవును. మీరు నన్ను చేయలేనండి. చేయలేను సార్, డెఫినెట్గా చేయలేను. అసలు రోజుకి 8 గంటలు ఖచ్చితంగా పడుకోవాలని చెప్పే డాక్టర్లకి ఏంటి పరీక్ష? అలాగే చేసిన డాక్టర్లు కూడా అండి పాపం వీళ్ళు పెడిసి చాలామంది నేను పర్సనల్గా చూస్తాం కాబట్టి, మా దగ్గరికి వస్తారు, కౌన్సిలింగ్కి మేము మాట్లాడతాం, డాక్టర్లు చాలామంది పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని అబ్జర్వ్ చేసినట్లయితేనంటే డాక్టర్లు అందరూ కూడా మీరు చక్కగా టైంకి తినండి, టైంకి పడుకోండి అని చెప్పి సలహాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అవును, అదే చెప్తున్నాను కదా సార్. చిత్రం ఏంటంటే పాపం వాళ్ళే ఇదేది కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. యావరేజ్గా డాక్టర్స్ యొక్క లైఫ్ ఎక్కువ ఉంటుందని చాలామంది అనుకుంటారండి తెలియక. ఒక క్లియర్ రిపోర్ట్ ఉందండి, ఒక రీసెర్చ్ పేపర్, చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను చదివిన తర్వాత. డాక్టర్లు కూడా యావరేజ్ లైఫ్ మనం అనుకుంటున్నాం చూసారా, చాలా ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళకంటే. అలా లేదంటే సైంటిస్టుల మాదిరిగానే పాపం వాళ్ళు చాలా, ఎందుకంటేనంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇంకోటి కానీ చాలా భయంకరంగా ఉంటాయి. పీజీ స్టూడెంట్స్ ఏదైతే ఉందో హాస్పిటల్స్లో 24 అవర్ డ్యూటీ చేసినటువంటి, ఇప్పుడు మీరు ఉన్నారండి 8 అవర్ డ్యూటీ, మీకు ఇక్కడ పడుకోవడానికో లేదా ఉండడానికో మీకు ఇవ్వకర్లా, అవసరం లేదు.
తప్పేం లేదు అది. ఇప్పుడు ఐటీ కంపెనీ ఉన్నాయండి, నైట్ టైం ఒక్కొక్కసారి వర్క్ చేయాలని ఇప్పుడు గూగుల్, ఫేస్బుక్ లాంటి బ్యాంక్ కంపెనీలు, ఫ్యాంక్ కంపెనీలు కూడా వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి సపరేట్గా రూమ్స్, స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవును, చాలా ఐటీ ఫర్మ్స్ అండి, ఇండియా అని కదండి, ప్రపంచంలో చాలా దేశాల్లో. ఏంటి ఎక్స్ట్రా 2-3 అవర్స్ పాపం చేస్తారు వాళ్ళు. కొంతమంది 16 అవర్స్ కూడా చేయొచ్చు, అది వేరే విషయం. వాళ్ళకే ప్రొవైడ్ చేస్తుంది. హాస్పిటల్లో డాక్టరు 24 గంటల్లో ఆర్తనాదాల మధ్యన, చావు మధ్యన, పేషెంట్ల మధ్యన, పేషెంట్లు తాలూకా ఎవడో మీలాంటోడు నాలాంటోడు అడిగి 100,000 క్వశ్చన్లు వాళ్ళ బాధలు వింటూ ఒక మనిషి ఒక అట్మాస్ఫియర్లో 24 గంటలు 16 గంటలు ఉండడం అనేది మన ఊహకు అందదండి. అది మీరు ప్రశాంతంగా మీరు నేను ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడటంతో అది గొప్పతనం ఏం కాదు, ఏముంది ఇందులో? మంది ఏముంది గొప్పతనం, మనం మాట్లాడుతున్నాం అంతే. కాదు, ఇదే పని మీరు ఒక హాస్పిటల్లో పేషెంట్ల మధ్యలో సరైనటువంటి ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా, సరైన రూమ్లో ఉండవండి, వాళ్ళకి ఏసీలో అలా ఏమి ఉండవండి ఫెసిలిటీస్ లేని మన పరిస్థితుల్లో వీళ్ళు వర్క్ చేస్తూ తిండి ఏది దొరికితే తినాలి. ప్రైవేట్ కొన్ని గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్లో, గాంధీ కానీ ఇలాంటి హాస్పిటల్స్లో మీరు వెళ్తే, ఉస్మానియాల్లో మీ ఇష్టం వచ్చినట్టు నైట్ 2 గంటకి కావాల్సిన ఫుడ్ దొరక తెలుసు. హాస్పిటల్ బయటికి రాలేరు కదండి, ఎలా వస్తారు? అందరూ రాలేరు కదా, ఎలా వస్తారు? హాస్పిటల్స్లో మీకు క్యాంటీన్స్ కానీ ఫుడ్ కానీ చూస్తే మీరు సర్ప్రైజ్ అవుతారండి. అసలు మీరు తినలేరండి అది. ఆ టైంలో మ్యాక్సిమం డాక్టర్స్ తినే టైం ఇప్పుడు ఈ అమ్మాయి 2 o'clockకి మిగతా కొలీగ్స్తో పాటు మిగతా ఇద్దరు ఎవరైతే డ్యూటీ డాక్టర్ వాళ్ళతో పాటు భోజనం చేసి రెస్ట్ తీసుకోవడానికి ఆ సెమినార్ హాల్కి వెళ్ళిందండి. అసలు సెమినార్ హాల్కి వెళ్ళటం ఏంటి అన్నది బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ని జనం అడిగేది, మనం అడగవలసింది. చేయాలి కదా మరి. ఇప్పుడు డ్యూటీ డాక్టర్స్కి సపరేట్గా రెస్ట్ తీసుకునే ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన రూల్ ఉందంటే ఉంది. మరి గవర్నమెంట్కి తెలిసి ఏం చేస్తుంది అసలు? ఇది కదా గవర్నమెంట్ని మనం అడగాలి. విజయసాయి రెడ్డి ఏదో పిల్లని ఏదో చేశాడని దానికి మన ధర్నాలు కూడా చేస్తున్నామండి. ధర్నాలు చిన్న చిన్న ఆటలకి ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చి, ఎవరికో శాలరీ పెరగకపోతే ధర్నా చేసాం మనం. లేకపోతే చిన్న చిన్న హాస్పిటల్కి సంబంధించి ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం, స్టీల్ ప్లాంట్ పోతుందంటే 5 ఏళ్ళు అరిసాం కదండి. అవును, అందరం ఇది అరవలసింది. అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలకు మహా అయితే 1000 మందికో 10,000 మందికో 20,000 మందికి ఆత్మాభిమానం. ప్రతిదీ ఆంధ్ర బ్యాంక్ కూడా ఆత్మాభిమానమే. ప్రతి ఇండస్ట్రీ, ఈ కాలేజీ కూడా, మెడికల్ ఆంధ్ర యూనివర్సిటీ కూడా మంచిదే, అది ఆంధ్రుల మంద హక్కు కదా. సో అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇండివిజువల్గా చిన్న చిన్న ఆస్పెక్ట్స్ మీద మనం రియాక్ట్ అవుతున్నాం కానీ సొసైటీ ఇది చాలా పెద్ద విషయం కదండి. ఇది ఒకసారి ఊహించండి ఆ అమ్మాయి బాధ. ఇది ప్రైవేటు మెడికల్ కాలేజీలు కానివ్వండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కానివ్వండి, తెలియకుండా జరుగుతున్న తప్పు కాదంటాను నేను. ఇది తెలిసి ఇది జూనియర్ డాక్టర్స్ యొక్క సమ్మెలు చేయడం, స్టైఫండ్ ఇస్తారని చెప్తారు పేపర్ మీద. మీకు ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో స్టైఫండ్ ఇవ్వడం లేదు, 3 నెలలకి 4 నెలలకి సగం ఇస్తారు. ఇది చాలామందికి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారంటే, మా పిల్లలకి పీజీ సీట్ వచ్చింది కదా, 40,000 50,000 స్టైఫండ్ ఇస్తారు కదా జూనియర్ డాక్టర్ కింద, ఇస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు. ఇవ్వడం లేదన్న విషయం చాలామంది తెలియదు, జాయిన్ అయితే వాళ్ళకి తెలియదు. అది కూడా 3 నెలలకి 4 నెలలకి 6 నెలలకి ఇస్తూ ఉంటారు, అది సగం ఇస్తూ ఉంటారండి ప్రైవేట్ కాలేజీల్లో. గవర్నమెంట్ కాలేజీల్లో కూడా చాలా వరకు తక్కువగానే ఉంటుందండి. వీళ్ళ బాధ టాక్సిటీ ఎలా ఉంటుందంటే, సీనియర్స్ పాపం అందరూ కూడా అంటే వీళ్ళకి డ్యూటీస్ అప్పచెప్పిపోతూ ఉంటారు. వీళ్ళు పాపం పీజీ స్టూడెంట్స్ కదండి, మ్యాక్సిమం వర్క్ లోడ్ హెవీగా ఉంటుంది. మనకి పేషెంట్స్ ఎక్కువగా ఉంటారండి, అంతమంది ఉంటారండి. రూల్ ఏంటి? ఐసీయూలో ఎంతమంది ఉండాలి, వార్డులో 10 మంది ఉండాలి, ఐసీయూలో 3 ఉండాలని కండిషన్స్ ఉన్నాయి. మీరు అడిగారు కదా, థియరిటికల్గా లేట్ డౌన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఐసీయూలో ఎంతమంది ఉండాలి, ఎమర్జెన్సీ నైట్ టైము, ఎమర్జెన్సీలో ఎంతమంది ఉండాలి, వార్డులో నైట్ టైం ఎంతమంది ఉండాలి అన్న క్లియరిటీ ఉంది. ఇప్పుడు 3 ఉన్నారు ఈ రోజుని, ఈ సంఘటన జరిగిన రోజుని. మిగిలిన 2 మీద కూడా ఇప్పుడు కేసు వేశారు, వాళ్ళని కూడా ఇప్పుడు ఏదో అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఉన్నారు కదా, ఏం చేశారని. సరే, అది కరెక్టా కదా అనేది పక్కన పెడదాం. అంటే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కలిపి భోజనం చేశారు, వెళ్ళారు. ఏం చేస్తారు మరి? అమ్మాయి వెళ్ళింది ఏదో రెస్ట్ తీసుకోవడానికి, వీళ్ళు భోజనం చేశారు, వీళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఆడెవడో వచ్చి చేస్తే వీళ్ళకి మరి తెలుసా తెలీదా అన్నది ఆ యాంగిల్ మనకు తెలియదు, వదిలేద్దాం. ఇన్సైడ్ డీటెయిల్స్ తెలియదు కాబట్టి. ఇది ఇలాగా జూనియర్ డాక్టర్స్ ఇప్పుడు కాదండి, ఇంతకుముందు స్టైఫండ్ ఇవ్వట్లేదని, సరిపోవడం లేదండి, డ్యూటీ అవర్స్ ఇబ్బంది పెడుతున్నారని చెప్పి, హెల్త్ పాడవుతుందని, సేఫ్టీ లేదని, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్, సీనియర్ డాక్టర్స్ నుంచి టాక్సిటీ ఉందని, ఇలా ఎన్నో ఆస్పెక్ట్స్ సంబంధించి ఎన్నోసార్లు ధర్నాలు చేస్తే దానికి ఇప్పటికీ సొల్యూషన్ లేదు. ఇది కూడా 2 రోజుల్లో జనం మర్చిపోతారా? మరి గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ మొన్నేమో నీట్ పేపర్ లీక్ అయింది, స్కామ్ అయింది, పబ్లిక్గా తెలుసు 67 మందికి 720 వచ్చినాయి అని చెప్పేసి పెద్ద ఇష్యూలు చేసినా, మనం చేసాం,
పబ్లిక్ చేసాం, తల్లిదండ్రులు చేశారు, ధర్నాలు చేశారు, అన్న చేసిన గవర్నమెంట్ సింపుల్ కూర్చుంది, బీజేపీ గవర్నమెంట్ లేకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇంకా ఎగ్జామ్ కండక్ట్ చేయము, అదే ఫైనల్ అని చెప్పి కౌన్సిలింగ్ చేస్తుంది. అంటే ఏం జరుగుతున్నట్టు మన దేశంలోనూ? అంటే ప్రపంచంలో మన ప్రెస్టేజ్ పడకూడదు, ఎంతమంది చచ్చిపోయినా పర్లేదు, ఎంత అన్యాయం జరిగినా పర్లేదు, ఎన్ని ఎగ్జామ్ పేపర్ లీక్ చేసినా పర్లేదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా గవర్నమెంట్ తప్పు ఒప్పుకోవడం అన్న పాయింట్ లేదండి. ఒప్పుకోవడం లేదు, తప్పు జరిగిపోయినా కూడా లేదండి. 14 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి తప్పు అనేది గవర్నమెంట్ ఒప్పుకునే పరిస్థితిలో లేదు. మేము రైట్ అంతే. నీటి పేపర్ జరిగిందో ఏం జరగలేదు, తప్పు జరగలేదు. అంటే ఇది గవర్నమెంట్తో పాటుగా పబ్లిక్ కానివ్వండి, ప్రతి ఓడు రియాక్ట్ అవ్వాల్సినటువంటి విషయం అండి ఇది. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి 8 గంటలు పనిచేసిన తర్వాత మీ మైండ్ పనిచేయదు తెలుసా? పని చేయమంటే ఖచ్చితంగా చేయదు సార్. మరి 24 గంటల పని చేస్తుంది మైండ్ వాళ్ళకి. అందులోనూ డాక్టర్లు 24 గంటలు వర్క్ చేయలేరండి. మీరు అనుకుంటారా? అంటే మైండ్ సాచురేట్ అవుతుంది, మైండ్ పనిచేయదండి, ఎవరికి పనిచేయదు కదా, నిద్ర లేకుండా పనిచేయదండి. వీళ్ళకి మెడికల్ హాస్పిటల్స్లో ఎక్కడైతే పీజీ చదువుతారో హాస్టల్ సరిగా ఉండదండి, అసలు ఉండదు. హాస్టల్ కూడా సరిగా ఉండదండి అసలు మీరు చాలా హరిబుల్గా ఉంటుందండి వీళ్ళదే. మెడికల్ బయట నుంచి చూస్తే లేదు, డబ్బులు సంపాదించుకోండి. మెడికల్ పీజీ స్టూడెంట్స్కి జీతం ఎంతో తెలుసా? చాలామందికి తెలియదు. అంటే నేను డిస్కరేజ్ చేస్తున్నాను మెడికల్ ఎడ్యుకేషన్ కాదు, కానీ మెడికల్ పీజీ అయిన వాళ్ళకండి, యూజీ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 60,000 కూడా ఇవ్వట్లేదండి, 70,000 కూడా హైదరాబాద్లో. ఎయిమ్స్ పీజీ చదివితే 1,50,000 జీతం లేదండి. నేను ఎయిమ్స్ ఢిల్లీ గురించి మాట్లాడుతున్నా. ఇది మీరు హైదరాబాద్, విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్స్లో చేస్తారు, డాక్టర్ని అడిగితే మన హైదరాబాద్లో అడుగుతుంటే ఎవరికి 1,50,000 జీతం లేదండి. ఎయిమ్స్లో చిన్న పీజీ చదివితే 60,000 జీతం ఏంటంటే పాపం. 6 ఏళ్ళు 3 ఏళ్ళు చదివిన తర్వాత పీజీ ఎగ్జామ్ మళ్ళీ 2 సార్లు లాంగ్ టర్మ్ తీసుకుని రాసిన తర్వాత పెట్టుబడి పెట్టుకున్న కోటిన్నర ప్రైవేట్ కాలేజీల్లో పెట్టిన తర్వాత ఇదేం జీతాలు? ఈ జీతాలకి వీళ్ళు ఇలాగ పాపం చేసి వీళ్ళు జనాల ప్రాణాలు కాపాడుకుంటూ నా బాధలు పడి చేస్తుంటే వీళ్ళకు ఉన్న బెనిఫిట్స్ ఏంటి పాపం? అంటే నేను ఇది అసలు ఇది ఒక అగ్రికల్చర్ సెక్టర్ ఎలాగైతే అనార్గనైజ్డ్ సెక్టర్ అయిపోయిందో అదే సార్, ఇదైతే చిత్రంగా ఇది ఒక అనార్గనైజ్డ్ సెక్టర్ కింద ఉందండి. పట్టించుకునే నాదులు లేడండి వీళ్ళని. వాళ్ళు వచ్చారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా జూడాలు సమ్మె చేస్తున్నారు, జూడాలు సమ్మె చేస్తున్నారు అనేది వినేది జనాలు కూడా. జస్ట్ జూడాలు సమ్మె అంటే వాళ్ళకి వచ్చే సరిపోవట్లేదంటారా, వాళ్ళు ఇంకా డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు డిమాండ్ లేనా? వాళ్ళ సైడ్ మాట్లాడే వాళ్ళు ఎవరు కాదండి. ఇప్పుడు ఒక అండర్ గ్రాడ్యుయేషన్ చదివి మామూలుగా ఉన్న వాడికి 50,000 60,000 జీతాలు వస్తున్నటువంటి గవర్నమెంట్ ఇస్తుంది కదా. అవును. ఒక జూనియర్ డాక్టర్కి మీరు 20,000 25,000 ఇలా కూడా ఎవరంటే సగం డబ్బులు తీసేసుకుంటారండి ప్రైవేట్ వాళ్ళు, డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళను. ఆ స్టైఫండ్ సరిగా ఎవరండి ఎవరో. ఫెసిలిటీస్కి వచ్చేటప్పటికి అసలు వీళ్ళకి డ్యూటీ రూమ్స్ విషయం పక్కన పెట్టండి, మిగిలిన ఏవైతే ఉంటాయో వాళ్ళకి సరే ఆపరేషన్ థియేటర్స్, ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో, రూమ్స్ కానీ పేషెంట్స్ కానీ ఉండవలసింది డబుల్ వాడుతూ ఉంటారు తెలుసా ప్లేస్ని. ఇప్పుడు మీరు ప్లేస్ ఉంది అనుకోండి, ఇన్ని స్క్వేర్ ఫీట్లో ఇంతమంది పేషెంట్లు, ఇన్ని స్క్వేర్ ఫీట్లు ఇన్ని ఎక్విప్మెంట్ ఉండాలంటారు కదా, దానికి డబల్ అక్కడ ఉండవలసినటువంటి డాక్టర్స్ లేకపోతే సూపర్వైజర్స్ దానికి 1/3. మరి లోడు పెరుగుతుంది కదా వీళ్ళకి. వీళ్ళు అసలు మీకు చాలా మంది పీజీలు అంటే పేరెంట్స్తో మాట్లాడరండి. ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు, 4 రోజులకి 5 రోజులకి మాట్లాడుతుంటారు, లేదు మాట్లాడి ఒప్పుకోలేదు అంటారు వాళ్ళు. ఇప్పుడు ఇది సరే కేసు పెడతారండి, వాళ్ళు లోపల వేసారండి, శిక్షించమని అడుగుతున్నారండి డాక్టర్లు కూడా. శిక్షించడం జ్యుడిషియరీ ఎంక్వైరీ ఏమంటున్నారు? జ్యుడిషియరీ ఎంక్వైరీ వేస్తారా అని శిక్షిస్తారా, 10 ఏళ్ళు మేపుతారా, లేకపోతే ట్రయల్ చేస్తారా? ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఆ జ్యుడిషియరీ సిస్టంలో న్యాయం అనేది భారతదేశంలో దొరకదు. ఇప్పుడు కొత్తగా దీని గురించి మాట్లాడుకునేది ఏంటి? ఎడ్యుకేషన్ దొరకదండి, క్వాలిటీ ఎడ్యుకేషను, వైద్యం దొరకదండి, న్యాయం దొరకదండి. దీనికి 100,000 ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలను. అది ఆన్ ది స్క్రీన్ నేను చెప్తున్న మాట ఇది. ఎన్నో చెప్తాను నేను, ఎన్ని కావాలో దాన్ని చెప్పగలను. ఇప్పుడు ఇది చేయడం కాదండి, ఇప్పుడు హాస్పిటల్స్కి సరైనటువంటి జీవో ఇచ్చి ఈ ఫెసిలిటీస్ని క్రియేట్ చేస్తే తప్ప మీకు మెడికల్ పీజీ సీట్లు నేను పర్మిషన్ ఇవ్వను అని అనాలి. అంటారు వాళ్ళు, తెలంగాణ గవర్నమెంట్ కూడా అన్నారు ఇదివరకు లాస్ట్ ఇయర్ లాగా. మీరు నమ్మరండి, క్యాన్సిల్ చేసి సీట్స్ని, పీజీ సీట్స్ని, కాలేజీ పేర్లు ఇవే చాలా ఉన్నాయండి. ఇప్పుడు హైదరాబాద్లో భాస్కర్ మెడికల్ కాలేజ్ చాలా కాలేజీలు ఉన్నాయి, మహావీర్ అని అవిని చేసి, ఈవెన్ మల్లారెడ్డి కూడా క్యాన్సిల్ చేసి 10 రోజుల్లో ఇచ్చారండి చిత్రంగాన. గవర్నమెంటే ఇన్స్పెక్షన్ చేసింది, గవర్నమెంటే సరైన బెడ్స్ లేవనో, పేషెంట్స్ లేవనో, సరే క్వాలిటీస్ లేవనో, స్టాండర్డ్స్ లేవనో క్యాన్సిల్ చేసింది పీజీకని. అదే అకాడమిక్ ఇయర్ అనేది అండర్లైన్ చేసుకోవాలి మీరు. 1 ఇయర్ పోనీ ఏదో ఇంప్రూవ్ చేశాడు, విత్ ఇన్ నో టైం మళ్ళీ పర్మిషన్ వచ్చిందండి 2022లో. అసలు షాక్ అయ్యాను నేను, ఇదేంట్రా ఒక 1 ఇయర్ టైం ఇస్తాడు, పోనీ ఇంప్రూవ్ చేసుకున్నాడు, 4 బెడ్లు పెంచాడు, లేదా 4 డాక్టర్లు పెంచాడు కదా. లేదు, సేమ్ అకాడమిక్ ఇయర్లో పర్మిషన్స్ ఇవ్వడం ఏంటి? మెడికల్ కాలేజీ ఓనర్స్ యొక్క మాఫియా ఇదంతా. డీమ్డ్ యూనివర్సిటీస్ ఒక 70-80 ఉంటాయి, వీళ్ళ మాఫియా అండి. వీళ్ళ కౌన్సిలింగ్ కూడా ఫస్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్ పెడతారు కావాలని, సీట్లు ఫిలప్ అవ్వాలి, డబ్బులు ఎక్కువ రావాలని. మరి ఇది జనరల్గానంటే సేఫ్టీ ఆస్పెక్టే కాదండి. ఒక డాక్టర్కే
రోడ్డు మీద సేఫ్టీ లేదంటే తప్పులేదు. ఏమంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళారండి మీరు నైటు, ఏదో జరిగిందండి బస్సులోను, అది కొంతవరకు ఓకే, సేఫ్టీ లేదు, భూమి మీద ఎవడో పనికి మళ్ళీ ఎదవలు ఉన్నారు. ఒక సేఫ్టీ ప్లేస్ అనుకుంటాం కదా, మీరు హాస్పిటల్లో ఉంటే ఏమనుకుంటారు మీరు? ఖచ్చితంగా సేఫ్టీ ప్లేసే కదండి, మీరు మీ ఇంట్లో ఉన్నట్టే. అంతే కదా సార్. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్నారో ఇంకా ఎక్కువ అడ్వాన్స్డ్ సేఫ్టీ కూడా ఉంటుంది, ఎందుకంటే ఏదన్నా అంతే కదండి. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నట్టు సేఫ్టీ ఉంటారు అనుకునే నైట్ 2ంటికి షిఫ్ట్ అవుతుంది తెలుసా మీకు? ఇప్పుడు ఈ 24 hours షిఫ్ట్లు ఎలా ఉంటాయి తెలుసా? ఇంకొక పాయింట్ ఉందండి ఇందులోను, ఆ రొటేషన్లో నైట్ 2ంటికి అయిపోయింది వెళ్ళిపోమంటారు ఇంటికి. ఓ మై గాడ్. లేదనుకోండి ఇంకో 3 గంటలు ఎక్స్ట్రా మీరు ఉండాలి అక్కడ. తప్పదుగా. వీళ్ళు రూములు బయట తీసుకుంటారు, వీళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్తారు, ఫుడ్ చాలా చాలా ఆ టైంలో తింటారండి ఆడ పాపం. ఆ టైంలో ఎవడో తినలేడండి. మిమ్మల్ని మీరు సాయంత్రం 8ంటికి తింటాం మానేశారండి, 9ంటికి భోజనం అండి, ఏదో కారణం మానేశారండి. మీరు 12ంటికి తిని చూడండి ఒకసారి. అస్సలు ఎక్కదు సార్, ఎక్కదు, ఆగదు అసలు. ఏది మీ వల్ల అవదది. అవును, బాడీ అసలు సహించదు. ఫస్ట్ ఈ గవర్నమెంట్లో ఉన్న పొలిటీషియన్స్, హెల్త్ మినిస్టర్స్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు 24 గంటలు డ్యూటీ చేసి, నా డిమాండ్ అయితే ఒక 24 గంటలు డ్యూటీ చేసి నిద్ర లేకుండా ఆ ఫుడ్ నైట్ 1 గంటకి 12ంటికి తిని అక్కడ హాస్పిటల్లో కూర్చుని పేషెంట్ల మధ్యలో అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలండి వీళ్ళు. అవి జరగవు సార్. అంటే ఏసీ రూమ్లో కూర్చొని పెడతావా ప్రెస్ మీటు? అంతేగా. కొట్టి నేను న్యాయం చేస్తాను బాధితులుగా చెప్తావా? డబ్బులు ఇస్తావా? ఇప్పుడు చేసేది ఏంటి? గవర్నమెంట్ వెళ్ళటం, డబ్బులు ఇవ్వడం బాధితురాలకి, ఈయనేమో శిక్షిస్తానని చెప్పి హామీ ఇవ్వడం. సరే ఇది అవుతుందా లేదా పక్కన పెట్టండి. సో ఇందులో ఈ విషయంలో ఆ నిందితుడిది ఎంత అయితే తప్పు ఉందో దానికి ఈక్వాలెంట్గా ఆ హాస్పిటల్ది, గవర్నమెంట్ది కూడా ఎందుకంటే ఎక్కువ అండి, ఇంకా ఎక్కువ ఉంది. ఏమంటే సొసైటీలో ఆ అవకాశం కల్పించి చెత్త మనుషులు, పోరంబోకులు ఉన్నారు, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మీరు ఏమైనా కనిపెట్టారంటే ఇది అడొకడే ఎదవని నేను చెప్పడం, ఉన్నారని తెలియక జరిగి ఉన్నారని తెలుసు సొసైటీలో ఇలా ఉంటారని, ఇలాంటివి ఘటనలు ఇంతకుముందు జరిగినాయని తెలుసు, తెలిసి కూడా సేఫ్టీస్ మెజర్స్ పాటించకపోవడం అన్నది ఏదైతే ఉంటుందో మరి ఇది డెఫినెట్గా ఇది తప్పేనండి అది. సార్ ఇప్పుడు ఇది కలకత్తాలో జరిగింది ఇలాంటి ఘటన. ఇప్పుడు ఈవిడ డాక్టర్ అయ్యి పీజీ డాక్టర్, ఇలాంటి ఘటన గతంలో హైదరాబాద్లో జరిగింది, అంతకుముందు ఢిల్లీలో ఘటన జరిగింది. ఈ ఘటనలు జరుగుతున్నాయి తప్పితే మనుషుల్లో కానీ ప్రభుత్వాల్లో కానీ ఎక్కడ ఎటువంటి మార్పు రావట్లేదు. విద్యని కూడా గుప్తమగు విత్తమని ఒక పద్యం చదివాను చిన్నప్పుడు. విద్యను ఎరుగున్నవాడు మర్త్యుడే అని ఒక సామెత ఉంది. కానీ ఇప్పుడు అది అప్పట్లో విద్యను ఎరగని వాడు మర్త్యుడేనేమో, ఇప్పుడు అసలు విద్యను ఎరిగిన వాడు కూడా మర్త్యుడిలానే బిహేవ్ చేస్తున్నాడు కదా. కాదండి, చదువుకున్నవాడు కూడా ఒక చిన్న తేడా జరిగితే యుఎస్, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో మెడికల్ స్టాండర్డ్స్ లేకపోతే పర్మిషన్ క్యాన్సిల్ చేస్తే 10 ఏళ్ళు ఎవరండి కొన్ని కాలేజీలకి. కేల్కత్తం అక్కడతో. నేనేమంటానంటే మీరు మాటల ద్వారా ప్రెస్ మీట్ల ద్వారా కంట్రోల్ చేస్తా జనాలను ట్రై చేయకూడదు, యాక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెరిఫై చేశారండి, ఫెసిలిటీస్ ఇవి కావాలి, సేఫ్టీ మెజర్స్ ఇది కావాలి, నైట్ టైం చేస్తున్నారు, పేషెంట్స్ వస్తారు, ఎవడో పేషెంట్ మెంటలో వస్తాడండి, ఆడు కూడా ఏదైనా చేయొచ్చండి డాక్టర్ని. ఆఫ్ కోర్స్గా 100% ఛాన్స్ ఉంది కదా. సో ఈ సేఫ్టీ మెజర్స్ ఏదైతే గవర్నమెంట్ లే డౌన్ చేసిందో, సేఫ్టీకి సంబంధించినటువంటి రూల్స్ లే డౌన్ చేసింది ఎవడో గవర్నమెంటేనా? అవునుగా. ఏంటి ఇదే గవర్నమెంట్ కదా, మరి పాటించవలసింది ఎవరో గవర్నమెంటే కదా, ఇన్సూర్ చేయవలసింది ఎవడో గవర్నమెంటే కదా. మరి ఇప్పుడు లేవని తెలిసినప్పుడు పర్మిషన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయదు? చేయాలిగా. చేసి పర్ఫెక్ట్గా ఉంటే తప్ప ఇవ్వకూడదు కదా. పర్మిషన్స్ ఎన్ని కాలేజీలు క్యాన్సిల్ చేసి చేయట్లేదు. అసలు పర్మిషన్స్ క్యాన్సిలేషన్ జరగదు. పేషెంట్ లోడ్ కావాలా? ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉందండి, చెన్నైలో ఉంటుందండి అది. మళ్ళీ ఏమన్నా అంటే అన్నానంటారు, ఇప్పుడు ఎవడో నాకు ఫోన్ చేస్తాడు కానీ ఆ చెన్నైలో పేషెంట్లు లేక చుట్టుపక్కల ఊర్లలో బస్సుల్లోకి తీసుకెళ్ళి పేషెంట్లు తెస్తారు, పేషెంట్లే ఉండరు. అదే అంతంత మాత్రంగా ఉన్న కాలేజీ 10 లక్షల ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది. అది నీట్ క్వాలిఫై అయితే 10 లక్షలు, కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. అయినా 10 లక్షల ర్యాంక్ అంటే లాస్ట్ ర్యాంక్ కూడా సీట్ వచ్చే కాలేజ్ అది. దాన్ని పట్టుకొచ్చి మొన్న మళ్ళీ అమరావతిలో పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడుతో మీటింగ్ పెట్టి ఒక మంచి కాలేజీని మేము అమరావతిలో స్థాపిస్తున్నాం, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ అని చెప్తున్నారు వాళ్ళు. అక్కడే పేషెంట్ లేక వస్తున్నారు వాళ్ళు, దాన్ని ఇన్సూర్ చేయలేకపోతున్నారు, క్వాలిటీ లేదు, 10 లక్షల ర్యాంక్ కూడా వస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు 25 లక్షలు. అంటే నేనేమంటానంటే కాలేజీలు పెంచడం కాదు, మెడికల్ సీట్లు పెంచకండి రా బాబు, అసలు మీకు దండం పెడతాను. నేను ఇప్పటికే 1,10,000 చచ్చిపోతున్నారు. అసలు జీతాలు ఎలా కాదండి, ఇలా 150 కోట్ల మందికి 15 లక్షల డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్టర్స్. సిటీస్లో 1:1000 మందికి ఒకటి ఉండాలని చెప్పి సిటీస్లో ఆల్రెడీ ప్రతి 500 మందికి 300 మందికి ఒకటి ఉన్నాడు. ఇప్పటికే సాచురేషన్ అయిపోయి వాళ్ళ బతకడానికి లేక జీతం మనకి లేవు. సరే పీజీ సీట్లు కొన్ని పెంచితే పోయినాయి. అంటే సీట్లు పెంచడం వల్ల, కాలేజీలు పెంచడం వల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి 5 గవర్నమెంట్ కాలేజీలు ఇచ్చిందని కొత్తది ఎంబీబీఎస్. గోడ తప్ప ఏం లేదు అక్కడ, టెంపరీగా అక్కడెక్కడ రన్ చేస్తున్నారు, సేఫ్టీ లేదు, పేషెంట్స్ లేరు. అంటే నేనేమంటానంటే మీకు సేఫ్టీ మెజర్స్, పేషెంట్ లోడు, సరైనటువంటి విధానం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు కాలేజీ ఎందుకు పెట్టాలి అసలు మనం?
పేరుకి ఎందుకు కాలేజీలు యూనివర్సిటీలు తీసుకొచ్చేసి కొత్త కాలేజీలు పెట్టండి, పాత ఆటలో క్వాలిటీ పెంచరాదా? కొత్తది ఎందుకు? అదే కొత్త ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకండి? ఇప్పుడు చెత్త కాలేజీలు ఏవైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయో ఒక 50-60 దేనికి పనికిరాని స్క్రాప్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటి క్వాలిటీ పెంచండి. కొత్త కాలేజీలు కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు వాళ్ళు. ఈ మెడికల్ కాలేజెస్ ఏదైతే ఉందోనంటే స్ట్రిక్ట్గా గవర్నమెంట్ జీవో పాస్ చేయాలి. దీనికి సంబంధించి ఇమీడియట్ రియాక్షన్ తీసుకుని మిగతా ఉన్న 360 కాలేజీల్లో 370 కాలేజీలు మెడికల్ కాలేజీలు భారతదేశంలో ఉన్నాయి ఏవైతే ఉన్నాయో, ప్రపంచంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ భారతదేశంలో, చైనాలో 140 కాలేజీలు ఉన్నాయి. ముందు ఇమీడియట్గా ముందు తనిఖీలు చేయాలి. తనిఖీలు చేసి డాక్టర్స్కి ఉండవలసినటువంటి ఫెసిలిటీస్ కానీ, ఐసీయూలో ఎంతమంది డ్యూటీ ఉండాలి అంతమంది ఉండాలండి. ఉండట్లేదు, వార్డుల్లో ఉండరండి, ఒకనే పడేస్తారండి 10 రూములు, ఆడే పడాలి ఇంకా. సో మినిమం నార్మ్స్, టర్మ్స్, కండిషన్స్ అన్ని కూడా ఫాలో అయ్యేటట్టు అది జీవీ ఇష్యూ చేస్తాం. గొప్పతనం ఏముంది? ఎన్ష్యూర్ ఎవరు చేస్తారు? అది కదా పాయింట్ ఇక్కడ. ఇన్ డీడ్స్ లోకి రావాలి, నాట్ ఇన్ వర్డ్స్. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు దేనికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి లేదు ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే ఇటువంటి సంఘటనలు మరొక పీజీ స్టూడెంట్కి జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఇంత విపులంగా వివరించినందుకు సతీష్ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.